సెల్ ఫోన్ 100 గ్రాముల ఈ డబ్బా మన జీవితాలపై చూపిస్తున్న ప్రభావం అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఈ కాలం పిల్లలు నలుగురిలో ఉన్నా సరే సెల్ ఫోన్లోని తలదూచేసి దాంతోనే కాలం గడిపేస్తున్నారు. ఈ వ్యసనం వారి ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. అంతేకాదు వారి నైపుణ్యాలకు ఎసరు పెడుతోంది, వారిలో పరధ్యానాన్ని పెంచుతోంది. మరి ఈ పరిస్థితుల్లో పిల్లల్లో ఏకాగ్రతను పెంచడం ఎలా? సెల్ ఫోన్ వ్యసనం మూలంగా పిల్లల్లో తలెత్తే పరధ్యానాన్ని పోగొట్టేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏకాగ్రత అనేది పిల్లల మానసిక ఎదుగుదలకు, భావోద్వేగ నియంత్రణకు చాలా కీలకం. తదేక దృష్టితోనే కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. జ్ఞాపక శక్తి ఇనుమడిస్తుంది. ఈ డిజిటల్ యుగంలో పిల్లల ఏకాగ్రతను పెంచేందుకు తల్లిదండ్రులే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వారు సెల్ ఫోన్లు వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీన్ టైంని నియంత్రించాలి. వేళాపాళా లేని తిండి, నిద్ర లాంటివి పిల్లల్లో ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. వారికి క్రమబద్ధమైన షెడ్యూల్ చాలా అవసరం. చదువుకోవడం, ఆహారం తీసుకోవడం, ఆడుకోవడం, పడుకోవడం ఇలా అన్ని పనులు సకాలంలో జరిగేలా చూస్తే అది పిల్లల్లో సమయపాలన, ఏకాగ్రతను పెంచుతుంది. ఇక పిల్లలు చదువుతుండగా పెద్దలు టీవీ చూస్తుంటారు, లేదంటే పెద్దగా ఫోన్లో ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు. ఇది పిల్లల్ని నష్టపరుస్తుంది. వారు డిజిటల్ స్క్రీన్ల వైపు మళ్లేలా ప్రేరేపిస్తుంది. ఇంట్లో సరైన వాతావరణం ఏర్పాటు చేయాల్సింది తల్లిదండ్రులేనని గుర్తుంచుకోవాలి. చాలామంది అదే పనిగా పిల్లల్ని చదవాలని ఒత్తిడి చేస్తూ ఉంటారు. సెలవు రోజుల్లో అయితే పుస్తకాలతో కుస్తీ పట్టాలని చెబుతుంటారు. కానీ చదువు మధ్యలో కొంత సమయం విరామం తీసుకోవాల్సిందే. ఇది మరింత ఏకాగ్రతకు దోహదం చేస్తుంది, మానసిక అలసటను నివారిస్తుంది. ఏకాగ్రత పెంచడంలో ఆహారానికి కూడా కీలక పాత్రే. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసకృతులు, చేపలు, నట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. ఫోన్లు, ట్యాబ్, టీవీలు చూసే సమయాన్ని పిల్లలకి పరిమితం చేయాలి. ఈ విషయం వారికి అర్థమయ్యేలా చెప్పాలి. డిజిటల్ అలవాటు పడితే ఏకాగ్రత తగ్గుతుంది. వీటిని తగ్గించేసి మెదడు చురుకుతనం పెంచే కార్యకలాపాల వైపు మళ్లించాలి. పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. చిత్రలేఖనం, ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. ముఖ్యంగా భోజనం, నిద్రకు ముందు ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలకు పిల్లల్ని దూరంగా ఉంచాలి. చదువు కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేక గది పిల్లలకి ఏర్పాటు చేయాలి. సరైన ఎత్తులో టేబుల్, కుర్చీ, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేలపై, సోఫాలు, మంచాలపై కూర్చొని ఎక్కువసేపు చదవలేరు. కొంతసేపటికి ఏకాగ్రత కోల్పోతారు. గది కూడా చదువుకునేందుకు ప్రేరణ కల్పించేలా సూక్తులు, మంచి చిత్రాలతో అలంకరించాలి. బాగా చదువుకున్న వారికి ప్రోత్సాహం కింద టోకెన్లు ఇవ్వాలి. నెలకోసారి ఆ టోకెన్లు తీసుకుని వాటికి సమానమైన డబ్బులు కేటాయించి వారి హాబీలకు, ఇతర అవసరాలకు వాడుకునేలా చూడటం వల్ల వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది.